వెల్కమ్ ఓకే వెల్కమ్ టు డేవిడ్ వ్లాగ్స్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బర్త్డే బాయ్. సో అదన్నమాట. అయితే వచ్చిందా వెంటనే పర్లేదు కానీ డీప్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను కాంప్లెక్స్కి వెళ్ళాలి. చూసారా లగేజ్ ఉంది, నా లగేజ్ ఫస్ట్ నేను అక్కడ పెట్టి ఆ తర్వాత ఇంట్లో బయట తిరుక్కొని సాయంత్రం బస్సు ఎక్కి ఇంటికి తెంగేస్తాను. 2 సెలవులు నాకు. కాదు, ఇవాళ చాలా ఒక గొప్ప మనిషి పుట్టాడు అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆడి బర్త్డే ఊతులు అవన్నీ వద్దు, మంచిగా ఉండు. చూడు ఏంటి సార్ అది? నేను చూడు నేను చూడు బొట్టది పెట్టుకుని మంచిగా వచ్చాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నేనే తీసుకెళ్ళా గుడికి, నేను తీసుకెళ్ళా గుడికి. నేను వస్తా కానీ గుడికి వెళ్తాను. ఒరే నువ్వు వస్తా కానీ గుడికి వెళ్దాం కాదు, నేను ఇవాళ గుడికి వెళ్దాం అనుకున్నా కానీ నేను వచ్చేసరికి లేట్ అయింది. సరే వెళ్తున్న దారిలో వెళ్ళిపోవచ్చులే అని వీడి కోసం వెయిట్ చేశా. వీడేమనుకుంటున్నాడు, వీడు వస్తే కానీ గుడికి రాలేదు అనుకుంటున్నాడు వినయగాడు. సరేలేరా పోనీ సరే, ఇదంతా పాయింట్ కాదు. ఎనీవేస్ నౌ ఇట్స్ కశ్యప్ గారి బర్త్డే అనమాట. ఇది మళ్ళీ 2 months తర్వాత ఇంకొక చేస్తాం. అయినా మనం ఎవరు చూడట్లేదు, మాకు సపోర్ట్తో పర్లేదు. చూసే ఆ 70 మంది కోసమైనా 81 మిగతా 11 మంది ఫీల్ అవుతారు. 81 మంది కోసం చేస్తాం. ఎంకరేజ్ చేయరా? ఓకేనా? అది ఈరోజు బిల్లు మాత్రం కశ్యప్ గారికి కళ్ళు పేలిపాలన్నమాట. రండి తీసుకో. అలా చేయిస్తాం బిల్లు. ఓకేనా? రెడీగా ఉందాం. ఈడు ఎలాగో ఆకులు తింటారు కాబట్టి ఆకులతో మాకు సంబంధం లేదు. ఇమోషనల్ డ్యామేజ్. మేము నీట్గా లవడాలా ఉన్నది. సరే నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదాం. చెప్పరా ఏంటి? ఆనందంగా ఉందిరా, అందరం కలిసి తింటుంటే కష్టపడి పుట్టినరోజుకి కాదా ఆనందంగా ఉంది. కానీ ఏమాట కామాట న్యూస్ కశ్యప్ పన్నీర్ బటర్ మసాలా చెప్పాడు. పన్నీర్ ఏమని తీసుకో, పన్నీర్ కశ్యప్ ఇంకోసారి ఏరా పన్నీర్ ఆకలేస్తుంది. పన్నీర్ ఉంది గాయస్, అదే అయిపోయింది నాది. అరే ఇచ్చిరా పన్నీర్. అరే ఇంకా ఆర్డర్ పన్నీర్ బటర్ నాన్ తింటా. బటర్ నాన్ పన్నీర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అదే చాలా బాగుంది. ఫుడ్ చాలా బాగుంది, ట్రై చేయండి ఎప్పుడైనా. ఫస్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్, తర్వాత ఏదైనా. అన్న ఇప్పుడు వచ్చాడు. అన్న చూసారా? కుషాల్ హాయ్ చెప్పా. వినయ్ సో వెరీ హ్యాపీ కశ్యప్ మీ పార్టీకి. నిజంగా ట్యూషన్కి వచ్చి చాలా ఆనందంగా ఉంది. వీడు రికమెండ్ చేశాడు, నువ్వే కదా వీడు అన్నాడు ఫస్ట్. నాకు మా బావ రికమెండ్ చేశాడు. సో థ్యాంక్స్ బావా. అదే పన్నీర్ బటర్ మసాలా అయితే అసలు ఆ ప్రైస్కి బాగుంది. నిజంగా ఒకసారి నిజంగా పన్నీర్ మొత్తం సూపర్. బిర్యానీ మామూలుగా తీసుకోవాల్సింది అయితే బిర్యానీ వచ్చే సంతానం దాకా అబద్ధాలు బయట అన్నోడు ఇలా పడుతుంది. డ్రగ్స్ తయారు చేస్తారు కదా, నిజం చెప్పు. పెద్ద సంవత్సరం పెట్టావు కదా, ఏమన్నా గోడౌన్ ఉంటుంది ఒకటి డ్రగ్స్. రోలెక్స్ రోలెక్స్ వాచ్ చేసుకున్నది నాకు తెలుసు. దాచేస్తున్నాడు. నా గురించే మాట్లాడుతుంది మరి బాగున్నాడు కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా లంచ్ అయ్యింది. మా కశ్యప్ అన్నకి చాలా థ్యాంక్స్. మాకు ఈరోజు అన్నదానం చేశాడు, బిర్యానీ అన్నదానం చేయలేదు. సో రెస్టారెంట్ బాగుంది, ఫుడ్ బాగుంది, ఎస్పెషలీ కశ్యప్ ఆర్డర్ చేసిన పన్నీర్ బాగుంది. అండ్ సో హాయ్ గాయ్స్, ఇప్పుడే మా లంచ్ అయ్యింది. లంచ్ అయ్యి సీతందార్లో ఏదో స్వీట్ షాప్ బాగుంటుంది, అక్కడికి వచ్చాం డెజర్ట్ కోసం. అండ్ ఇక్కడ ఉండాలా కశ్యప్ గడిది ఆర్డర్ చేసిన పన్నీర్ చాలా బాగుంది. అక్కడ ఆ పన్నీర్ కోసం నేను స్టేషన్ కల్లా పుట్టేసుకున్నాం. లాస్ట్ కశ్యప్ గడు నా దోస్త్, నా మెరుపు తీగ, నా ఉప్పెన నా కోసం పన్నీర్ ఇచ్చాడు. శశాంక్ గడికి ఇవ్వలేదు. ఐఎమ్ రియల్లీ సో థ్యాంక్ఫుల్ ఫర్ కశ్యప్ ఫర్ దట్. కశ్యప్ థ్యాంక్ యూ సో మచ్ రా.
ఇప్పుడు లోపలికి వెళ్దాం, వాళ్ళందరూ ఉన్నారు చూడండి, మా వాళ్ళందరూ ఉన్నారు. ఏ కశ్యప్, హాయ్ చెప్పు. ఆటోస్ ఎప్పుడు చూసారా? గోదావరి ఫేమస్. రస్మలై ఎలా ఉంది? ఐస్ క్రీమ్ తీయగా ఉందా? కొంచెం ఈ షుగర్ సిరప్ నేను తాగు కదా, పడుతుంది టేస్ట్. బాగా తీయవు లేదు, ఇంతే యావరేజ్లో లేదు. గ్యాస్ ఉంటుంది చూడు, కాఫీ గ్యాస్ మిక్స్ ఇది. లెమన్ ఫ్లేవర్ ట్రై చేయండి. సో ఫైనలీ స్మార్ట్ బజార్, ఐ మీన్ బిగ్ బజార్ది స్మార్ట్ బజార్ అయింది. ఇక్కడికి వచ్చాం గైస్, అలా కొంచెంసేపు ఐస్ క్రీమ్ తిన్నాను. ఏసీ కోసం రిలయన్స్ మార్ట్ తప్పదు. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. ఎవరు లేడు కాబట్టి కస్టమర్స్ ఎవరు లేరు లోపల. మేమందరం ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. వినయ్ గారు మేము పెద్ద కప్పుకి వెళ్ళాడు తెచ్చుకుందామని, కప్పు తెచ్చుకున్నాడు కానీ స్పూన్ లేవు, చేత్తో తింటున్నాడు. ఇప్పుడు అసలు తినవా ఒకసారి ఐస్ క్రీమ్ తినవా అని ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అన్నా, చేతితో తిన ఒకసారి చూస్తాం. వినయ్ ఒకసారి ఇక్కడ పడుతున్న కష్టాలు చూడు, తీసుకోడు ఎందుకు. చూపి ఒకసారి ఉన్నాను. కోట్ తీసుకోరా లేకపోతే కుల్ఫీ లాంటివి తీసుకోరా అంటే షోకులు బాగా ఎక్కువైతే ఇంకా దాచాం కుప్పలు కుప్పలు. అయితే నేను మా విజయనగరం వెళ్ళిపోతున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా 4th ఇయర్స్ వెళ్ళిపోతున్నారు ఈరోజు అంటే నేను వెళ్ళిపోయాను అందరు 4th ఇయర్స్. సో కొంచెం తెలుసు కదా మా కాలేజ్, ఎస్పెషల్లీ మా కాలేజ్ సీనియర్స్తో కొంచెం బాగా ఇంటరాక్షన్ ఉంటుంది. సో కొంచెం చిన్న బాధగా ఉంది, పర్లేదులేండి. ఇంకా మరి తప్పదు, 4 ఇయర్స్ అయిపోయి వెళ్ళిపోవాలిగా. నువ్వు నెక్స్ట్ 4 ఇయర్స్ వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం ఏంట్రా? వెళ్ళిపోతాం అంతే, ఇంకేం చేస్తాం. వెళ్ళిపోతాం అంటున్నావు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సరే అయితే అంటే బాగుంటుంది సీనియర్స్తో కదా. మీ కాలేజీలో ఉంటుందా ఉండదా తెలీదు, బట్ మా కాలేజీలో పక్కా ఉంటుంది సీనియర్స్తో ఇంటరాక్షన్. మరి చాలా కాలేజీలో సీనియర్స్కి తెలియదు రా ఇంటరాక్షన్. అవును, చాలా కాలేజీలో ఏదంటే స్కూల్లో లాగా అంతగా సీనియర్స్తో పరిచయం ఉంటుంది చాలా కాలేజెస్. మన కాలేజ్ అంటేనే సీనియర్స్ అంటేనే మన కాలేజ్. మాకేమైందో నెక్స్ట్ మేము కూడా 2nd ఇయర్ నుంచి 3rd ఇయర్ నుంచి మా జూనియర్స్ని వేసుకుంటాం అనమాట. ఇంకా అలాగా ఇదే మా లాస్ట్ బ్లాక్ 2 months వరకు. అదే మళ్ళీ హాలిడేస్ ఇచ్చారు. అదే శశాంక్ అన్న ఆల్రెడీ బస్ టికెట్ తీసుకున్నట్టు బస్ రెడీగా ఉంది. వెళ్ళిపోయాడు ఇంకో బస్ ఎక్కి. సో ఇవాళ నెక్స్ట్ మా సీనియర్స్ అందరు కంగ్రాచులేషన్స్. మీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాం మేము. సైనింగ్ ఆఫ్ చెప్పరా నేను చెప్తా, బర్త్డే సైనింగ్ ఆఫ్ టీమ్ 11-12 వ్లాగ్స్. మమ్మల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాం లింక్. మరి ఘోరం అండి 24 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో. అది కూడా 6 మేము, మిగతా వాళ్ళు మా ఫ్రెండ్సే. మళ్ళీ కన్సిస్టెంట్ గా పెడుతూ ఉంటాం స్టోరీలు, పోస్టులు అవన్నీ అందులో చూడండి, బాగుంటాయి. ఓకే బాయ్ బాయ్ గైస్. సైనింగ్ ఆఫ్ 11-12 వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ 11-12 బాయ్స్. బాయ్ బాయ్.